ఇంకొక పక్క కన్వర్షన్లు. ఆ విషయం కూడా చెప్పాను నేను. ఈరోజు నేను అడుగుతున్నా, ఇన్ని రోజులు నేను గమ్మనున్నా. కన్వర్షన్ చేయడం వెంటనే ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా? ఎవడిచ్చాడు నీకు అధికారం? కన్వర్షన్ చేసే అధికారం. రోజు రోజుకు ముస్లిమ్స్ ఉన్నారు, బై బర్త్ ముస్లిమ్స్ వాళ్ళు, క్రిస్టియన్స్ ఉన్నారు, డే బై డే కన్వర్షన్స్. ఇటీవల వస్తూ ఉంటే టెంపుల్స్ దగ్గర పోయి గొడవలు చేయడం, ఫోర్స్ చేయడం, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం. అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్లో, ఎంత దారుణం అండి ఇది! ఒక పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ చేస్తారా మీరు? వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఒక క్రిస్టియన్స్కే మనోభావాలు ఉంటాయా? హిందువులకి ముస్లింలకు మనోభావాలు లేవు? దీనికి సమాధానం ఏంటి? ప్రైజ్ ది లార్డ్ అందరికీ. కంటిన్యూస్గా ఒకరి తర్వాత ఒకరు రాజకీయ పార్టీలన్నీ, రాజకీయ నేతలందరూ కూడా క్రైస్తవుల మీద పడి ఏడవటం అనేది క్రైస్తవులందరికీ, క్రైస్తవుడినైన నాకు చాలా వేదనగా ఉంది, చాలా బాధాకరంగా కూడా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న పిఠాపురం నియోజకవర్గంలో చర్చిని ముగించేశారు. దాని వెనక కూడా రాజకీయ కుట్ర ఉంది. ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏ రాజకీయ పార్టీ మనకు న్యాయం తీర్చాల. రీసెంట్గా కంటిన్యూస్గా దాదాపుగా 6 దాడులు జరిగాయి క్రైస్తవ పాస్టర్ల మీద, సువార్థికుల మీద. ఇకపోతే ఇప్పుడు నేను ప్రత్యేకంగా దేని గురించి మాట్లాడాలనుకుంటున్నా అంటే, సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అంతటి వయసులో పెద్దవాడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆయన, ఒక అనుభవజ్ఞుడు, ఆయన క్రైస్తవుల మీద వ్యతిరేకముగా, అదేదో ద్వేషపూరితంగా, ఈర్ష్యతో, కోపముతో, క్రైస్తవులంటే గిట్టదు మాకు, క్రైస్తవులు అసలు ఈ దేశస్థులు కాదు, పరాయి దేశస్థులు అన్నటువంటి భావనతో ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఒక క్రైస్తవుడిగా నా హృదయాన్ని కలిచివేసింది అని చెప్పాలి. నిజంగా నేను చాలా ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధపడ్డాను. ఏంటి మన పరిస్థితి ఏమైపోతుంది రోజు రోజుకి? ఇలా మాట్లాడుతున్నటువంటి ఈ నాయకులు క్రైస్తవుల ఓట్లు వద్దు అంటారా? అరే, మన క్రైస్తవుల ఓట్లతో కలుపుకొని కదా వాళ్ళు అందలం ఎక్కారు. మన క్రైస్తవుల ఓట్లు పడితే కదా వాళ్ళు ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఈరోజు అలాంటి ఒక హోదాలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో క్రైస్తవుల ఓట్లతో కూడా గెలిచినటువంటి ఒక టీడీపీ పార్టీ అధినేత ఇలా క్రైస్తవులని అజ్ఞానంగా చాలామంది మాట్లాడుతుంటారు. తెలివి తక్కువ వాళ్ళకి చాలామంది మాట్లాడుతుంటారు. విఘ్నత, విచక్షణ లేకుండా చాలామంది మాట్లాడతారు. గ్రామాల్లో అంటే చదువు లేని వాళ్ళు చాలామంది మాట్లాడతారు. మత మార్పిడులు చేస్తున్నారు, బలవంతపు మత మార్పిడులు అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒకటి నేను అడుగుతున్నా, ఈయన చేసినటువంటి వ్యాఖ్యలపై నేను ఒకటి అడుగుతున్నా. సార్, క్రైస్తవులు మత మార్పిడులు చేస్తున్నారు అంటున్నారే, అసలు ఎక్కడ సార్ క్రైస్తవులు మత మార్పిడులు చేశారు? మీరు చదువుకున్న వాళ్ళు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, వయసులో పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు. మీ అనుభవం అంత వయసు లేదు సార్ నాకు. అరే, ఒక వర్గాన్ని, ఒక కమ్యూనిటీ మీద మనం బ్లేమ్ వేస్తున్నప్పుడు అందులో సత్యం ఎంతుంది, అసత్యం ఎంతుంది? ఇది ఆరోపణనా, అపోహన, భ్రమణ అనుకుంటున్నామా, వాస్తవం అనేది
మీరు చూసుకోకుండా ఒక బహిరంగ వేదిక మీద ఎలా సార్ మాట్లాడతారు? నాకు అర్థం కాదు. ఒకసారి క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సంఘ కాపరులారా, క్రైస్తవ నాయకులారా, మీరందరూ ఒక్కసారి ఈ మాటల్ని వినండి. మీకు వినిపిస్తా. ఈ వీడియో కూడా నేను ప్లే చేస్తాను, మీరు చూడండి. ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నారో. మీ చెవులతో మీరు వినండి, మీ కనులతో మీరు చూడండి. ఇంకొక పక్క కన్వర్షన్, ఆ విషయం కూడా చెప్పా నేను. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇన్ని రోజులు నేను గమ్మనున్నా. కన్వర్షన్ చేయడం వెంటనే ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా? ఎవరిచ్చా? వినండి, ఈయన ఏమన్నారంటే, ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నాను, భరించాను, ఇప్పుడు మాట్లాడుతున్నా అంటున్నారు మన ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. రాజ్యాంగ వ్యతిరేకమా కాదా కన్వర్షన్స్ చేయటం అని అంటున్నారు ఈయన. సార్ చంద్రబాబు నాయుడు గారు, మీకు నేను చెప్పే అంత వయసు కానీ అనుభవం కానీ నాకు లేదు. కానీ తప్పు ఎవరు మాట్లాడినా తప్పే సార్. రైట్ ఎవరు మాట్లాడినా రైటే. తప్పు అన్నప్పుడు ఆ తప్పు ఎంతటి మహానుభావుడు, మహానేత మాట్లాడినా అది తప్పు అని చెప్పటానికి చిన్న పిల్లోడైనా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. అదే భావనలో నేను మాట్లాడుతున్నా. కన్వర్షన్స్ చేయటం రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారే సార్. రాజ్యాంగంలో, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కన్వర్షన్స్, మత ప్రచారం తప్పు అని మీరు ఎక్కడైనా చూపించండి సార్. ఎందుకంటే మీ మాటలు వింటున్న లక్షలాది మంది ప్రజలు తెలియాలి కదా. ఒక ఎవిడెన్స్ చూపించండి సార్, ఒక్క ఎవిడెన్స్ చూపించండి. రాజ్యాంగంలో మత స్వేచ్ఛ హక్కు ఇవ్వబడలేదు ఏ మతానికి కూడా, ఏ కమ్యూనిటీకి కూడా అని ఒక్క మాట చదివి వినిపించటమో, చూపించటమో, అది కోట్ చేసి మాట్లాడటమో చేస్తే ఇక మేము కూడా సువార్తలు ప్రకటించడం అనేది జరగదు కదా సార్. అవి ఏవి చూపించకుండా రాజ్యాంగ వ్యతిరేకమని మీరు ఎలా సార్ మాట్లాడతారు? రాజ్యాంగ వ్యతిరేకమా? మత ప్రచారం అంటే ఎవరి మతాన్ని, ఎవరి దేవుణ్ణి, ఎవరి భక్తిని ఒకవేళ వాళ్ళు ప్రచారం చేసుకుంటే రాజ్యాంగ వ్యతిరేకం అంటారు. 100కి 100% దీన్ని నేను కొట్టివేస్తున్నాను. మీ మాటలు సరికాదు, ఈ మాటలు నేను కొట్టేస్తున్నాను. ఎందుకంటే ఆర్టికల్ 25, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25లో మత స్వతంత్రం అందరికీ, అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి ఇవ్వబడింది. ఎవరి మతాన్నైనా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ప్రకటించుకోవచ్చు, ప్రీచ్ చేసుకోవచ్చు, చెప్పుకోవచ్చు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది కాదు అనటానికి ఒక సామాన్యుడు సరిపోడు, ఒక ఎమ్మెల్యే సరిపోడు, ఒక ముఖ్యమంత్రి కూడా సరిపోడు. మీరు ఎలా సరి చెప్తున్నారు రాజ్యాంగ వ్యతిరేకమని? ఇంకా వినండి ఏం మాట్లాడుతున్నారు. క్రిస్టియన్స్ ఉన్నారు, డే బై డే కన్వర్షన్స్ ఇటీవల వస్తా ఉంటే కొంచెం ముందు నుంచి పెడతా ఉన్నారు. బై బర్త్ ముస్లిమ్స్. ఎవరిచ్చాడు నీకు అధికారం కన్వర్షన్ చేసే అధికారం? రోజు ఎవరిచ్చారు కన్వర్షన్స్ చేసే అధికారం? అవును సార్, మా అంబేద్కర్ గారు మాకిచ్చారు అధికారం కన్వర్షన్స్ చేసుకోవటానికి. మేము ఎవ్వరి దగ్గరికి వెళ్ళి కన్వర్ట్ అవ్వండి అని మేము అడగం. కన్వర్షన్స్ చేయటానికి హక్కు కాదు. సువార్త, మా దేవుణ్ణి, మా భక్తిని, మా విశ్వాసాన్ని, మా నమ్మకాన్ని ప్రకటించుకోవటానికి అధికారం ఇచ్చారు మాకు అంబేద్కర్ గారు. మేము అదే చేస్తున్నాం. మేము ఎక్కడా కూడా ఏ వీధుల్లో, ఏ చర్చిల్లో, ఏ బహిరంగ వేదికల్లో కానీ, వ్యక్తిగతంగా కానీ, ఫోన్ కాల్స్లో కానీ, వాట్సాప్ చాట్స్లో కానీ ఎక్కడ కూడా మీరు మతం మార్చుకోండి అని మేము అనం సార్. ఇది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి సార్ పెద్దవాళ్ళు. మేము ఎక్కడా ఎప్పుడు ఎవ్వరిని కూడా మీరు మతం మారుతారా, కన్వర్ట్ అవుతారా యేసు ప్రభులోకి, కన్వర్ట్ అవుతారా క్రిస్టియానిటీలోకి అని మేము మాట్లాడాం కదా సార్.
ఎందుకు సార్ మేము కన్వర్ట్ అవ్వండి అని మేము ఎవరిని అడగం కదా, మీరు ఎందుకు లేని దాన్ని మాట్లాడుతున్నారు? కన్వర్ట్ అవ్వండి అని అడిగే అధికారం ఎవరు ఇచ్చారు? మేము అడగం కదా, అసలు మేము అడగం కదా సార్. మేము అడగని దాన్ని మీరు ఎలా క్రియేట్ చేస్తున్నారు, దాన్ని బ్లేమ్ చేస్తారు మమ్మల్ని. మేము కన్వర్ట్ అవ్వమని అడగం. మేము ఏం చెప్తామంటే వీధుల్లోకి వెళ్ళినప్పుడు లేదా చర్చిల్లో మైకుల్లో సౌండ్ బాక్సుల్లో, ఒకప్పుడు నేను తాగుబోతుని, యేసు ప్రభు నమ్ముకున్నాక నా బ్రతుకు మార్చాడు యేసు ప్రభు. ఒకప్పుడు నేను దొంగని, యేసు ప్రభుని నమ్ముకున్నాక నా బ్రతుకు మార్చాడు. నేను తిరుగుబోతుని, ఒకప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాక నా బ్రతుకు మార్చాడు. నేను వ్యభిచారిని, ఒకప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాక నా బ్రతుకు మార్చాడు. నేను మోసగాన్ని, ఒకప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాక నా బ్రతుకు మార్చాడు. ఇవి కదా సార్ మేము చెప్తాం. ఇది ఎవరికైనా నచ్చితే, అలాంటి మంచి విధానాలు క్రైస్తవ్యంలో ఉన్నాయి అని ఎవరికైనా అర్థమైతే, ఓహో యేసు ప్రభులోకి వెళ్తే మంచి గుణ లక్షణాలు, మంచి విధి విధానాలు, మంచి అలవాట్లు, మంచి సంస్కృతి వస్తుందేమో, వాళ్ళ బైబిల్లో అలా ఉందేమో అని మార్పు చెందుతున్నారు సార్. జీవితపు విలువల్ని మార్చుకుంటున్నారు, బ్రతుకును మార్చుకుంటున్నారు సార్, మతం కాదు సార్. మీరు ఎలా అంటారు సార్ కన్వర్ట్ చేయడానికి మీకు ఎక్కడి నుంచి వచ్చింది అధికారం? మేము కన్వర్ట్ చేయం సార్. మేము రహస్యంగాను బహిరంగంగాను ఎక్కడా కూడా కన్వర్ట్ అవ్వండి అన్న మాట మేము వాడం సార్. మతం మార్చుకోండి అని మేము ఎప్పుడు చెప్పం సార్. మీరు ఒకవేళ ఎక్కడ నా మాట వింటే వాడిని నాకు చూపించండి సార్, నేనే వాడి మీద కేసు కట్టి నేనే లోపలికి పంపించే ప్రయత్నం చేస్తాను సార్. క్రైస్తవుడైన పాస్టర్ కన్వర్ట్ అవ్వండమ్మా అని ఏ పాస్టరు ఎక్కడైనా చెబితే మేము చెప్పం కదా సార్. అలాగా ఎవిడెన్స్ లేకుండా మీరెలా సార్ మాట్లాడతారు? అంత అనుభవజ్ఞులు అయిన మీరు. నెక్స్ట్ వినండి. రోజుకు ముస్లిమ్స్ ఉన్నారు, బై బర్త్ ముస్లిమ్స్ వాళ్ళు. ఎస్, క్రిస్టియన్స్ ఉన్నారు, డే బై డే కన్వర్షన్స్ ఇటీవల వస్తా ఉంటే టెంపుల్స్ దగ్గర పోయి గొడవలు చేయడం, ఫోర్స్ చేయడం, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం. అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్ లో, ఎంత దారుణం అండి ఇది, ఒక పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ చేస్తారా మీరు? వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు? ఏమన్నారంటే ముస్లిమ్స్ ఉన్నారు, బై బర్త్ ముస్లిమ్స్, కానీ ఈ క్రిస్టియన్స్ ఉన్నారే వీళ్ళు డే బై డే మతంలో మార్చుకుంటున్నారు, వేరే కమ్యూనిటీలో నుంచి క్రిస్టియన్ కమ్యూనిటీలోకి వస్తున్నారు అంటే మేమేం చేస్తాం? దానికి మేమేం చేస్తాం సార్? మరి వాళ్ళకు ఆ మతంలో ఉన్నటువంటి విలువలు, పద్ధతులు, ఆచారాలు నచ్చలేదేమో, క్రైస్తవంలోకి వెళ్తే మా బ్రతుకు మారుతుంది అనుకున్నారేమో. మారనివ్వండి, మారే స్వేచ్ఛ ఉంది కదా భారతదేశంలో. మతాన్ని ఎప్పటికైనా ఎవరైనా మార్చుకునే స్వతంత్రం ఇవ్వబడింది కదా సార్ రాజ్యాంగంలో. మారితే మీకేంటి సార్ ప్రాబ్లం? మీకేంటి సార్ ప్రాబ్లం అంటున్నా. మారితే మంచిదే కదా, క్రైస్తవ్యంలోకి వచ్చి బ్రతుకును మార్చుకుంటే మంచిదే కదా. ఇప్పుడు అల్టిమేట్గా మీ ప్రాబ్లం ఏంటి? క్రైస్తవంలో మీకు వచ్చారనా, లేదంటే వాళ్ళ మతాన్ని విడిచిపెట్టారనా? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఏ మతంలో ఉన్న భారతీయుడే కదా. ఇప్పుడు హైందవ్యంలో ఉన్న భారతీయుడే, ముస్లింలో ఉన్న భారతీయులే, క్రిస్టియన్లో ఉన్న భారతీయులే. మీరెందుకు విడగొడుతున్నారు ఇప్పుడు మతాల వారిగా? సరే క్రైస్తవ్యంలోకి వచ్చాడు, మతం మార్చుకున్నాడు, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడున్న క్రైస్తవులందరూ ఒకప్పుడు హిందువులే, ప్రాబ్లం ఏంటి? వీఆర్ ఇండియన్స్, ఫైనలీ వీఆర్ ఇండియన్స్. మా తాత ముత్తాతలు కూడా ఒకప్పుడు వేరే మతస్థులే, క్రీస్తుని నమ్ముకున్నారు, బైబిల్ పట్టుకున్నారు, క్రైస్తవ్యంలోకి వచ్చాం. నష్టం ఏంటి సార్? దీనివల్ల దేశానికి నష్టమా, రాష్ట్రానికి నష్టమా, రాజ్యానికి నష్టమా? దేనికి నష్టం సార్? ఇదెందుకు మీరు ఫోకస్ చేస్తున్నారు? ఇతర సమస్యలు ఏమీ లేవు దేశంలో అన్నట్టుగా మీరెందుకు దీని మీద ఫోకస్ చేసి మాట్లాడతారు సార్ చంద్రబాబు నాయుడు గారు? ఇది కరెక్ట్ కాదు సార్. ఇంకా కొనసాగింపుగా మీరు మాట్లాడుతున్న మాటలు, పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటారు అంటే చేయకూడదు సార్? చేయనివ్వండి, తప్పేముంది. మీరు వెళ్ళలేదు గతంలో? మీరు గతంలో చాలా సందర్భాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. మీరు క్రిస్మస్ సెలబ్రేషన్స్లో స్టేజీల మీద, బహిరంగ వేదికల మీద బైబిల్ కూడా చదివారు మీరు. దానివల్ల నష్టం లేదు కదా, తప్పేంటి సార్?
పోలీస్ స్టేషన్లకి వెళ్ళి పోలీసులకి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారండి. చెప్పండి సార్, తప్పేముంది సార్, చెప్పకూడదా? అంటే క్రైస్తవులు ఎవరికి గ్రీటింగ్స్ చెప్పకూడదా, విషెస్ చెప్పకూడదా, హ్యాపీ క్రిస్మస్ అని ఎవరికి చెప్పకూడదా? మీరు ఏం చేస్తున్నారు సార్? మీ వ్యాఖ్యలను బట్టి క్రైస్తవులు పరాయి వాళ్ళు, అంటరాని వాళ్ళు అని చెప్తున్నారు. మీరు చెప్పకనే చెబుతున్నది ఏంటంటే క్రైస్తవులు అంటరాని వాళ్ళు క్రిస్మస్ విషెస్ చెప్పకూడదు, వాళ్ళు క్రిస్మస్ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకోకూడదు, వాళ్ళు ఎక్కడ మత ప్రచారము చేయకూడదని మీరు అంత పెద్దవాళ్ళు, అంత అనుభవజ్ఞి మీరు చెప్పడం ఏంటి సార్? ఇది చాలా కరెక్ట్ కాదు సార్. ఇది చాలా బాధాకరమైన విషయం సార్. మీరు దేశాన్ని ఇంకా ముక్కలు చేసే వ్యాఖ్యలు చేస్తున్నారు సార్. అర్థం చేసుకోండి దయచేసి. ఇంకా వినండి క్రైస్తవ సమాజం, ఇంకా వినండి నేనేం మాట్లాడుతున్నారు. మీరు ఒక క్రిస్టియన్స్కే మనోభావాలు ఉంటాయా? హిందువులకి ముస్లింలకు మనోభావాలు లేవు. దీనికి సమాధానం ఏంటి? క్రిస్టియన్స్కే మనోభావాలు ఉంటాయి, హిందువులకి ముస్లింలకి మనోభావాలు ఉండవా అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే రెచ్చగొడుతున్నారు అనమాట. ఎవరిని? హిందువుల్ని. హిందువులారా, మీకు మనోభావాలు లేవా? క్రైస్తవులు మత ప్రచారం చేసి మతాన్ని మారుస్తుంటే మీరు నోరు మూసుకొని ఎందుకున్నారు? మీ మనోభావాలు దెబ్బతినటం లేదా అని ఈయన రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ముస్లిం సహోదరులని, హిందూ సహోదరులని రెచ్చగొడుతున్నారు అనమాట. ఆ మాటకు అర్థం అదే కదా. ఇది పరిస్థితి. ఏనండి, అంతర్వేదిలో చెప్పారు, మేము సిబిఐ. అది మీరు చూశారు కదా. ఈ వీడియో మీకు ఫుల్గా ప్లే చేస్తున్న తర్వాత ఇంత స్పష్టంగా, ఇంత బహిరంగంగా క్రైస్తవుల మీద వివక్ష చూపిస్తుంటే, డిస్క్రిమినేషన్ చూపిస్తుంటే, క్రైస్తవ సమాజమా ఏం చేద్దాం, మనం ఏం చేద్దాం? నాకు ఆన్సర్ చెప్పగలరా మీరు? అందరూ వివక్ష చూపిస్తున్నారు మన మీద. ఎన్నికలు వస్తే మాత్రం ఓట్ల కోసం క్రైస్తవుల చుట్టూ, పాస్టర్ల చుట్టూ, సంఘాల చుట్టూ తిరిగే ఇదే నాయకులు ఇప్పుడు ఏం చేస్తారు? క్రైస్తవులు అంటే పరాయి వాళ్ళ కింద లెక్కేసి హైందవుల్ని, ముస్లింలు రెచ్చగొడుతున్నారన్నమాట. మత ప్రచారం చేస్తున్నారు, మీ మనోభావాలు దెబ్బతీస్తున్నారు అని. ఇది మన పరిస్థితి. రోజు రోజుకి క్రైస్తవుల పరిస్థితి ఎక్కడికి దిగజారిపోతుందో మీరు గమనించండి. చెప్పి నాకు నోరు నొప్పి వస్తుంది, కానీ క్రైస్తవుల్లో యూనిటీ రావట్లేదు. ఇప్పటికైనా దయచేసి కాస్త యూనిటీ తెచ్చుకోండి సార్, కాస్తంత యూనిటీ. ఈ మధ్యకాలంలో నేను గమనించా, చాలా ఊళ్ళల్లో, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఇలా చాలా ఊళ్ళల్లో కొంతమంది ఒక 100-200 మంది పాస్టర్లు, క్రిస్టియన్ లీడర్స్ కలిపి మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. ఏమని? మనం కూడా నాయకత్వంలో ఉండాలి, అధికారంలో మనం కూడా ఉండాలి, మనం కూడా పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలి, మనం కూడా అసెంబ్లీలో ఉండాలి అని. మంచిదే. ఎవరు ఉంటారు? ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. మళ్ళా వీళ్ళల్లో ఎవరైనా ఒకరు, సరే సార్ నేను వచ్చే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, కంటెస్ట్ చేస్తానంటే, నువ్వు అనికిరావు అంటాడు ఒకడు. ఫలానా వ్యక్తి అంటే ఈ 100 మందిలో ఒక 50 మందికి నచ్చదు. అందరూ అంటారు మా క్రైస్తవులకు అధికారం కావాలని. ఆ వచ్చే నిలబడే వ్యక్తి ఎవరికి నచ్చడు. వాళ్ళు ఏదో ఒక లోపం పెడతారు. నీ సమస్య అది, నువ్వు ఇలాంటోడివి, నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి అంటారు. నువ్వు ఉంటావా? నువ్వు నిలబడ్డావు అనుకో, ఆ మిగిలిన వాళ్ళకి మళ్ళీ నువ్వు నచ్చవు. ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నాం మనం. దిస్ ఈజ్ అవర్ ఫెయిల్యూర్. అందరికీ కావాలి, క్రైస్తవులకి నాయకుడు కావాలి, అధికారంలోకి రావాలి, అసెంబ్లీలో, పార్లమెంట్లో మన వాళ్ళు క్రైస్తవుల్లో నుంచి నిలబడాలి, వెళ్ళి కూర్చోవాలి. ఎవరు ఆ వెళ్ళేది? ఆ వెళ్ళే వ్యక్తికి సపోర్ట్ చేసేది ఎవరు? చెప్పలేరు. ఇక అక్కడ ఆగిపోతున్నాం మనం. ఎవడు నిల్చుంటానన్న వానికి వంకలు పెడతారు మీరు, ఎవడు పోటీ చేద్దామన్న వానికి పేరు పెడతారు మీరు, వాని వైపు వేలెత్తి చూపిస్తారు. మీకు ఎలాంటి వాడు కావాలో తెలుసా? పాపం లేనటువంటి వ్యక్తి కావాలా భూమి మీద మీకు పోటీ చేయాలంటే ఎలక్షన్స్లో. అలాంటి వాడు భూమి మీద ఉండడు కదా. ఒక యేసు ప్రభువుల వారు తప్ప ఎవరు లేరు కదా. మీ నియోజకవర్గంలో ఒక క్రైస్తవుని నిలబెట్టండి అమ్మా అంటే మీరు సెలెక్ట్ చేయలేరు. మీ వల్ల కాదు. ఒక 10 మంది, 20 మంది, 30 మంది వస్తారు, మేము పోటీ చేస్తామని. ఆ 30 మంది మీకు నచ్చరు కాదు, అసూయ. వీడెందుకు గొప్పడైపోవాలి, వీనికి ఎందుకు సపోర్ట్ చేయాలి, వీడిని ఎందుకు అసెంబ్లీకి పంపించాలి, వీనికి ఎందుకు ఓట్లు వేయాలి
అని మీలో మీకు అసూయలు, కుళ్ళు, కుతంత్రాలు, ఓర్వలేని తనం. ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నాం సార్ మన క్రైస్తవ సమాజం అంతా కూడా. ఇక్కడ వెనకబడిపోతున్నాం సార్. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది సార్. నాయకుడు కావాలంటాం, ఎవరా నాయకుడు? మీరు ఎన్నుకోలేరు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చిన్నపాటి నాయకుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల వరకు క్రైస్తవుల్ని వివక్ష చూపుతూ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని సుస్పష్టంగా మనకు అర్థమవుతున్న ఈ రోజుల్లో మనమందరం ఐక్యత కలిగి ఎవరో ఒకరిని, సమర్థవంతులని, జ్ఞానవంతులని, వాక్చాతుర్యం బాగున్న వ్యక్తులని మనము మన నియోజకవర్గంలో సెలెక్ట్ చేసుకొని నిలబెట్టి ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ఉన్న క్రీస్తు రక్తంలో కడగబడిన అన్ని కులాల క్రైస్తవులు సపోర్ట్ చేయాలి. ఆర్థికంగాను, మోరల్గాను, ప్రతి విషయంలో సపోర్ట్ చేసి మనమే డబ్బులు ఇచ్చి నిలబెట్టించి మనమే గెలిపించుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు క్రైస్తవుడు గౌరవం, విలువ సంపాదించుకుంటాడు. అసెంబ్లీలో నిలబడి క్రైస్తవుల పక్షమున మాట్లాడగలుగుతాడు. ఇది అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే నేను క్రైస్తవుల పక్షమున ప్రశ్నించటానికి, క్రైస్తవుల తరపున పోరాడటానికి, క్రైస్తవుల తరపున నిలబడటానికి, ప్రతి క్రిస్టియన్ ఓట్ని ఎంత బలమైందో చెప్పటానికి, క్రీస్తుని నమ్మినటువంటి ప్రతి క్రైస్తవ ఓటర్ని మేల్కొల్పటానికి నేను పాదయాత్ర చేయబోతున్న జనవరి 10వ తారీఖు నుంచి ప్రతి పాస్టర్ని కలుస్తా, ప్రతి క్రిస్టియన్ లీడర్ని కలుస్తా, ప్రతి క్రైస్తవుని కలుస్తా. బీసీలను కూడా కలుపుకుందాం. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీస్ని కలుపుకొని ఎవరైతే అణిచివేయబడుతున్నారో వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో కన్ఫామ్గా అసెంబ్లీలో మనం కూర్చోగలిగే అవకాశాలు ఉన్నాయి. అర్థం చేసుకోండి. మనల్ని ఎంత వివక్షతో చూస్తున్నారో నాయకులు అర్థం చేసుకొని కళ్ళు తెరుచుకోండి క్రైస్తవ సమాజమా.